హాయ్ వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 31 పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 16 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. వరల్డ్లోనే అంటే ఈ ఐపీఎల్ హిస్టరీలోనే ఖచ్చితమైన రన్ డిపెండ్ అయితే చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎవరికి కూడా నమ్మకం లేని స్టేజ్ నుంచి నమ్మకం కలిగించే స్థాయి వరకు తీసుకొచ్చింది పంజాబ్. సో ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక ఫ్యూ ఇన్ఫర్మేషన్స్. అదేంటంటే 2028లో లాస్ ఏంజలస్ వేదికగా జరిగేటువంటి ఈ ఏదైతే ఉందో క్రికెట్ అది డేట్స్ అయితే వచ్చేసాయి. జూలై 14 నుంచి 30 వరకు అయితే జరుగుతాయని ప్రకటించింది. సో మొత్తానికి T20 ఫార్మాట్లోనే జరుగుతాయని కూడా స్పష్టం చేసేసింది. ఈరోజు ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నిన్న ఒక అప్డేట్ మనం మిస్ అయ్యాం గైస్. అదేంటంటే చెన్నై రుద్రాజ్ గైక్వాడ్ రీప్లేస్మెంట్కి ఆయుష్ మాత్రేని సెలెక్ట్ చేశారు. సో తను రావడం అనేది చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. మరి ఆయన ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మార్చ్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్కు గాను శ్రేయస్ అయ్యర్ ఎంపిక అయ్యాడు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి రన్స్ చేశాడు. అదేవిధంగా ఉమెన్స్ నుంచి జార్జియా వరల్డ్ తను ఎంపికైంది. మంచి వన్ డేస్ T20స్లో మంచి రన్స్ చేసింది. డెబ్యూలోనే మంచి సెంచరీతో ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ 2 ఓవర్స్ చూశారు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అని. చూసిన తర్వాత 3rd ఓవర్ దగ్గర నుంచి ప్రియాంచార్య ఎప్పుడైతే 6 కొట్టాడో కాన్ఫిడెన్స్ పెరిగింది. రన్స్కి వెళ్ళారు. 39 ఫర్ ద లాస్ ఆఫ్ నో వరకు అయితే ఉన్నారు. అయితే 39 దగ్గర స్కోర్ ఉన్నప్పుడు 22 రన్స్ చేసి ప్రియాంచార్య అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఇలా వచ్చి ఎంత ఫాస్ట్గా వచ్చాడో అంతే ఫాస్ట్గా ప్రివిలియన్కి అయితే వెళ్ళాడు. కేకేఆర్ పైన మంచి నాక్ ఆడతాడు అని చాలా వరకు అందరూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుండొచ్చు, కానీ అది మాత్రం జరగలేకపోయిందని చెప్పుకోవచ్చు. సో అయితే వెంటనే 30 రన్స్ వేసి ప్రసిమ్రన్ కూడా అవుట్ అయ్యాడు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్తున్నారు. ఏంటి కనీసం ఇలా ఆడుతుంది పంజాబ్ కింగ్స్, టాస్ గెలిచిన నిర్ణయం తప్ప? ఎందుకంటే కేకేఆర్ బౌలర్ సమిష్టిగా రాణిస్తూ వస్తున్నారు. కెప్టెన్ అజింక్య రహానే మంచి మూవ్ కూడా చేస్తున్నాడు అప్పటి వరకు. అయితే లాస్ట్లో ఈ శశాంక్ సింగ్ చేసినటువంటి 18 రన్స్ ఎంతో ఇంపాక్ట్ చూపించాయి. ఎందుకంటే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ 16 రన్స్ ఎడతో గెలిచిందంటే దానికి ప్రధాన కారణం మన శశాంక్ సింగ్ చేసినటువంటి రన్స్ ఏవైతే ఉన్నాయో అవి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రన్స్ ఎంత వాల్యూ వచ్చింది, 100కి రీచ్ అయింది అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ మధ్య కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ అయినప్పటికీ అది ఎంతగా బలపడలేదని చెప్పుకోవచ్చు. 15.3 ఓవర్స్లోనే 111కి అయితే ఆల్అవుట్ అయ్యారు. హర్షిత్ రాణా ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ వెన్నువిరవడంలో కీలక పాత్ర వహించాడు. తనకి 3 వికెట్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా సునీల్ నారాయణకి 2, అందరికీ తలా 1 వికెట్ అయితే రావడం జరిగింది. వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు వచ్చాయి. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన కేకేఆర్కి బ్యాట్ స్టార్ట్. అంటే పంజాబ్తో పోలిస్తే కేకేఆర్కి రియల్లీ బ్యాట్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7 స్కోర్ ఉన్నప్పుడు 5 రన్స్ చేసి సునీల్ నారాయణ్ అవుట్ అయ్యాడు. తర్వాత వెంటనే క్యూడికే కూడా అవుట్ అయ్యాడు, క్వింటన్ డికాక్. అయితే వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత అంతగా ఇంపాక్ట్ అయితే కనబడలేదు కేకేఆర్కి. ఎందుకంటే 62 ఫర్ ద లాస్ ఆఫ్ 2 మంచి పార్ట్నర్షిప్ వెళ్తుంది అజింక్య రహానే, రఘువంశీ మధ్య. అయితే LBW అప్పీల్ వచ్చింది. ఒకవేళ అజింక్య రహానే కనుక రివ్యూ తీసుకొని ఉండుంటే ఖచ్చితంగా కేకేఆర్ ఫేవర్లో వెళ్ళేది. అన్ఫార్చునేట్లీ ఎంపైర్ అవుట్ ఇవ్వడం, అది పంజాబ్ కింగ్స్ రివ్యూ తీసుకోవడం, ఇంపాక్ట్ ఇన్ లైన్ హిట్టింగ్ ద వికెట్స్ ఉండడం,
అజింక్య రహానే 17 రన్స్కి అవుట్ అవ్వడం జరిగింది. తర్వాత వెంటనే రఘువంశీ కూడా అవుట్ అయ్యాడు. యూజీ చహల్ది కీలక పాత్ర 4 ఫర్ 28. తర్వాత మార్కో జాన్సన్ పవర్ ప్లేలో మంచి ఇంపాక్ట్ చేశాడు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ మాత్రం 11 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. దాంట్లో ఒక వికెట్ మేడిన్ కూడా ఉండింది, వైభవ్ అరోరా వికెట్ అది కూడా. సో లాస్ట్లో 17 రన్స్ కావాల్సిన టైంలో రసూల్ ఫస్ట్ 35 రన్స్ కావాల్సిన టైంలో రసూల్ ఒక 2 సిక్సర్లు ఒక 4 కొట్టి గేమ్లోకి తెచ్చాడు. కానీ 17 రన్స్ కదా కొట్టేస్తారులే, రసూల్ స్ట్రైక్లో ఉన్నాడు అని అనుకుంటారు చాలామంది. మార్కో జాన్సన్కి బౌలింగ్ ఇచ్చాడు. 15.1 16th ఓవర్ ఫస్ట్ బాల్ క్లీన్ బౌల్డ్. సో 16 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి పంజాబ్ 4 మ్యాచెస్లో 8 పాయింట్స్ సంపాదించి 4th ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. నెట్ రన్ రేట్ కూడా చాలా మేజర్ రోల్ పోషించిందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో. ఓకే, ఇరు జట్ల నుంచి ఎక్స్ట్రాస్ 5 ఉన్నాయి. యూజీ చహల్కి 4 వికెట్లు రాగా మార్కో జాన్సన్కి 3 వికెట్లు, వైభవ్ అరోరా ఈ మిగతా ఎవరైతే ఉన్నారో ఇద్దరు, గ్లెన్ మ్యాక్స్వెల్కి 1 వికెట్, తర్వాత ఇంకొక న్యూ బౌలర్ వచ్చారు, తన పేరు నాకు ఐడియా లేదు. సో తనకి 1 వికెట్ అయితే రావడం జరిగింది. సో మొత్తానికి 16 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి మంచి మూవ్మెంట్ సంపాదించాలని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ఈరోజు ఆల్రెడీ టాస్ వచ్చేసినట్టే. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ నెంబర్ 32. ఎవరు విజయం వరిస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.